హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మా ఊరిలో జరుగుతున్న అకేషన్ గురించి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా కదండి. ఏదో ఒక అకేషన్ ఉంటూ ఉందండి. మేము సంబరాలతోటి మా గుడిలో మేము సంబరంతో ఉంటున్నామని చెప్తూ ఉంటా కదా మీకు. ఈరోజు కోసూరి నాగేశ్వరరావు నాగమణి దంపతుల పెళ్లి రోజండి. వీరు రాముల వారి గుడికి వచ్చి పూజ చేయించుకుంటూ, అలాగనే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా వీళ్ళు పూజ చేయించుకుంటూ ఉన్నారండి. ప్రసాదాలు కూడా చేయించుకొని చక్కగా సాయంత్రం భజన కార్యక్రమానికి వస్తున్న భక్తులందరికీ కూడా ప్రసాదాలు అయితే వీరు చేయించడం జరిగింది. అలాగనే ఏ అకేషన్ జరిగినా కానీ నాకు నా సబ్స్క్రైబర్లందరికీ కూడా మా ఊర్లో ఇలా జరిగింది, మా ఊర్లో ఈరోజు పండగ చేసుకున్నాము, ఇలా పుట్టినరోజు చేసుకున్నారు, ఇలా పెళ్లి రోజు చేసుకున్నారని చెప్పి ప్రతిదీ కూడా నాకు మీకు షేర్ చేయడం అలవాటు కాబట్టి ఈ వీడియోనైతే మీకు షేర్ చేయడం అనేది జరుగుతుందండి. ఈ వీడియో మొత్తం చూసి ఎలా ఉంది ఏంటి అని చెప్పి మీరైతే తప్పకుండా ఒక కామెంట్ అయితే పెట్టగలరు. అలాగనే ఇక్కడ ఫోటోలకి ఫోజులు ఇస్తున్న ఈ పాప పేరు పసుపులేటి నందిత అనమాట. తన పుట్టినరోజు కూడా ఈరోజు. అందుకోసమే ఇవాళ గుడికి వచ్చి పూజ చేసుకొని ఇలా సెలబ్రేషన్స్ మొత్తం కూడా మా గుడిలో జరిగినాయి అని చెప్పి నేనైతే ఈ వీడియో మీకు షేర్ చేయడం అనేది జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగనే కొత్త వాళ్ళైతే మాత్రం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు కూడా నేను మా గ్రామంలో జరుగుతున్న ఏ అకేషన్ అయినా కానీ నేను షేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మా గుడికి ఎక్కడి నుంచో మాకు డొనేషన్ అనేది వచ్చిందండి. అమెరికా నుంచి కూడా మాకు డొనేషన్లు పంపించారు. మా రాముల వారిని మేము గుడి నిర్మించుకోవడానికి చాలామంది చాలా 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 ధన సహాయం, వస్తు సహాయం, అలాగనే శ్రమ అన్నమాట. ఇవన్నీ ఉండటం ఒక ఎత్తు అయితే శ్రమ చేయడం అనేది మరొక ఎత్తు అండి. ఎందుకంటే వచ్చిన డబ్బుని మంచిగా వినియోగించుకోవడము, ఏది కూడా వేస్ట్ చేయకుండా మా గ్రామంలో కమిటీ వాళ్ళందరూ కూడా కలిసి చాలా చాలా బాగా చేశారండి. వర్క్ అనేది శంకుస్థాపన అయిన మొదలు ప్రతిరోజు కూడా పెండింగ్ అనేది పెట్టకుండా వర్క్ని 8 నెలల్లో మేము దేవాలయాన్ని అయితే నిర్మించుకున్నాము. అందుకోసమే ఏ అకేషన్ అయినా కానీ పండగలాగా జరుపుకోవాలని చెప్పి మేము ముందే అనుకున్నామండి. అందుకోసం ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా గుళ్ళోకి వచ్చి పూజ చేసుకొని వాళ్ళకి చేతనైనంత ప్రసాదాలు చేయించుకొని చక్కగా వినియోగం చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి మా సంతోషాన్ని కూడా మీ అందరికీ నేనైతే షేర్ చేస్తూ ఉన్నానండి. మీకు మా సంతోషాన్ని అంతా మీకు షేర్ చేస్తున్నా కాబట్టి ఈ వీడియోలు అందరూ ఎక్కడెక్కడ వాళ్ళు చూడాలి. ఈ మీ పెళ్లి రోజు జరుపుకుంటున్న వాళ్ళు కానీ, పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళు కానీ, వాళ్ళ చుట్టాలు అందరికీ అట్లా స్ప్రెడ్ అవ్వాలి, అందరూ చూడాలి. ఎక్కడెక్కడో వాళ్ళు మా గుడికి చాలా చాలా మనీ ఇచ్చారండి. అందువల్ల మనం డబ్బు పంపించాము, గుడి కట్టుకున్నారు, ఈ గుడిలో ఇలా పూజలు జరుగుతున్నాయి, ఇలా భజనలు జరుగుతున్నాయి, ఇలా పండుగ వాతావరణం ఉంది, ఈ గుడిలో మనం కట్టించుకున్న రామాలయంలో ఇలా ఉంది అని చెప్పి ప్రతి ఒక్కళ్ళ నోట వినాలి అని ఒక తాపత్రయం అన్నమాట మాకు. అందుకోసం అలా ఉండాలి అని చెప్పి మేమైతే చాలా కృషి చేస్తూ ఉన్నాము. ఆ భగవంతుడు కూడా మా కృషికి తగ్గ ఫలితం ఇస్తాడని చెప్పి మేమైతే కోరుకుంటూ ఉన్నాము.
ఇలా ఈ రోజంతా కూడా భక్తులతోటి మా దేవాలయం అంతా కూడా కళకళలాడుతూ ఉందండి. అలాగనే ఇంకా ఈవినింగ్ అయితే ఇక మీకు తెలుసు కదా, రోజు కూడా భజన కార్యక్రమాలు, కొత్త కొత్త పాటలు నేర్చుకొని పాడాలి అని చెప్పి మేమందరం కూడా చాలా చాలా అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. చక్కగా నేర్చుకుంటూ ఉన్నాము. పాటలు కూడా చాలా వరకు అయితే ఫస్ట్ నుంచి ఫస్ట్ కొంచెం ఇబ్బంది పడ్డాం, కానీ ఇప్పుడైతే బాగానే నేర్చుకుంటూ ఉన్నాము. అయితే మేము పెద్దవాళ్ళు నేర్చుకోవడమేమో కానీ పిల్లలు అయితే మాత్రం ఎంత ఉత్సాహంగా వస్తున్నారండి గుడికి. చక్కగా పాట నేర్చుకొని వాళ్ళ చిన్ని మనసుతో మంచిగా దేవుడి స్మరణ అయితే చేస్తూ ఉన్నారు. ఆ రామయ్యకి ఆయన నామస్మరణ చేయటమే బాగా ఇష్టం అండి. అందుకోసమే మేమైతే మాకు వీలున్నంత వరకు మాత్రం రామ నామస్మరణ చేయాలని చెప్పి సంకల్పం పెట్టుకొని చక్కగా ఇలా అయితే చేసుకుంటూ ఉన్నాము. ఇంకా భజన కార్యక్రమాలు కూడా మీరు వినండి. ఈవినింగ్ అన్నమాట భజన కార్యక్రమాలన్నీ కూడా.